పాజిటివ్గా మాట్లాడటం అనేటటువంటిది ఎంత గొప్ప విషయం. ఇవాళ బిజినెస్లో ఆ స్కిల్స్ చాలా అవసరం. ఎప్పటికప్పుడు మీకేం సర్వీస్ ఇవ్వగలను. కస్టమర్ ఈజ్ అవర్ గాడ్. కస్టమర్ ఎప్పుడు కూడా మన దేవుడితో సమ. కస్టమర్ లేకపోతే మన బిజినెస్ ఎలా నడుస్తుంది? కాబట్టి కస్టమర్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి క్వాలిటీ ఇవ్వాలి. మన కస్టమర్ పెట్టుకున్న తర్వాత ఈ మధ్యన చక్కగా పెరుగుతున్నాయి. మీరు వెళ్తారు బిజినెస్ మేనేజ్మెంట్లో, నేను చూస్తుంటాను. వచ్చినప్పుడు మీరు పలానా వస్తువు కొనుక్కున్నారు, బాగా పనిచేస్తుందా, ఏమైనా లోపాలు ఉంటే మాకు తెలియచేయండి, మేము తప్పకుండా వచ్చి దాన్ని సరిచేస్తామని. ఈ విధంగా ఎప్పటికప్పుడు కస్టమర్తో వాళ్ళ యొక్క అనుసంధానాన్ని, అనుబంధాన్ని పెంచుకుంటూ వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడం అనేటటువంటిది దాని ఒక గొప్ప నైపుణ్యం. వ్యాపారంలో కూడా గొప్ప కళ. నాకు ఒక బిరుదు ఉండేది ఒకప్పుడు 1984-85 సంవత్సరాలు. నేను కూడా ఒక కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశాను, సేల్స్. దీంట్లో సత్యవాణి గారు ఎస్కిమో కూడా ఫ్రిడ్జ్ అమ్మగలరండి. ఆవిడకి అంత నైపుణ్యం ఉండేదని చెప్పుకునేవారు నా గురించి. ఎస్కిమో ఫ్రిడ్జ్ ఎందుకు? ఎస్కిమో కూడా ఫ్రిడ్జ్ అమ్మగలగడం అంటే అమ్మే దాంట్లో ఎంత నైపుణ్యం ఉండాలి, మరి ఎన్ని రకాలుగా నచ్చ చెప్పాలి, మరి ఎన్ని రకాలుగా మాట్లాడాలి, ఎంత రకంగా ఆకర్షణీయంగా చెప్పాలి వాడికి. కాబట్టి ఈ రకమైన ఆకర్షణీయమైనటువంటి విధానాలతో కేవలం వాడిని ఆకర్షించడం అనేటువంటి పద్ధతిలో మాత్రమే కాకుండా ఇవ్వవలసినటువంటి సర్వీసెస్ కూడా ఆ విధంగా మనం పెంచుకుంటూ పోవాలి. ఇకపోతే ఆఖరిగా ఒక మాట, ఇవాళ సమాజం మొత్తం పిల్లలు మీలో జీవితంలో మీరు ఒక లక్ష్యం ఏర్పరచుకుంటారు. ఆఖరిగా నేను చెప్తున్న మాట ఇది, భగవంతుడు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ మొబైల్ పవర్ హౌస్, యూనిక్లీ ప్రోగ్రామ్డ్, సూపర్ కంప్యూటరైజ్డ్. ఎప్పుడో కంప్యూటరైజ్ చేసేసాడు, ఎవరికి వాళ్ళకి యూనిక్గా క్రియేట్ చేసేసాడు భగవంతుడు. నీకో జీవలక్షణం, నీకో జీవలక్షణం, నాకో జీవలక్షణం ఉంటుంది. అందరిలోనూ రకరకాల జీవలక్షణాలన్నిటిని క్రోధి చేసి బ్యాండు మేళంలో కనుక విభిన్నమైనటువంటి పరికరాలు ఉన్నప్పటికీ కూడా, పరికరాలు విభిన్నంగా కనపడినప్పటికీ కూడా దానిలో నుంచి రాగం వచ్చినప్పుడు ఒకటే వందే మాత్రం అనే వినపడుతుంది మనకి. పరికరాలు వేరే కానీ రాగం ఒకటే రాగం వినిపిస్తున్నట్టుగానే విభిన్నమైనటువంటి ప్రవృత్తులు ఉన్నప్పటికీ కూడా మనందరికీ కూడా భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశంలో. అలాగే ప్రతి మనిషికి తానుకంటూ ఒక జీవలక్షణం ఉంటుంది. ఆ జీవలక్షణానికి పదును పెట్టకుండా ఇవాళ మనం ఏం చేస్తున్నాం, సమాజంలో దేనికి డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ వైపు నడుస్తోంది. సాఫ్ట్వేర్కి డిమాండ్, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతే ఉద్యోగాలు లేవి. ఇవాళ ఆఖరికి మేసనికి ఇచ్చే జీతం కూడా దొరక హైదరాబాదులో ఏదో ఒకటి 600 రూపాయలు జీతం ఇచ్చినా మేము పనిచేస్తామనే స్థితికి వాళ్ళు వచ్చేసారు. అక్కడ అన్ని ఇంజనీర్స్ ఉద్యోగాలు. కాబట్టి నేననేది ఏమిటంటే, డిమాండ్ వైపు నడవకండి. మీరు మీకు దేని మీద కమాండ్ ఉన్నదో కమాండ్ వైపు నడవండి. ఆ కమాండ్ అనేటటువంటిది ఉన్నది, ఆ కమాండ్కి పదును పెట్టాలి. మాకు మా బ్యాంకులో ఒక మేనేజర్ ఉన్నారు, ఆయనకు గాయకుడు కావాలంటే ఆయన చిరకాల వాంఛ బ్రహ్మాండంగా ఘంటసాలగా పాటలు పాడతాడు. ఆయనకు గాయకుడు అవ్వాలని అనేక వేదికల మీద ఆయన పాటలతో అందరినీ రంజింప చేయాలని, దానిలోనే ఆయన ధరించాలని అనుకున్నాక బలవంతంగా ఆయన బీకాం చదివించారు. రోజు కూర్చుంటాడు, బ్యాంకులో కూర్చుంటాడు, ఆయన చక్కగా ఘంటసాల పాటలు పాడుకుంటూ దాని మీద రాస్తూ చేస్తూ ఉంటాడు. దాన్ని ఎంజాయ్ చేయలేడు, ఇదే పోగొట్టుకోలేడు. అంటే అతను జీవలక్షణం ఏమిటి? అతను గొప్ప గాయకుడు కావాలనుకున్నాడు, అతను గొప్ప ఆర్టిస్ట్ కావాలనుకుంటారు, ఒక సైనికుడు కావాలనుకుంటారు, ఇంకేమేమో కావాలనుకున్న ఆశలు మీలో ఉన్నాయి. ఆ ఆశలకు పదును పెట్టకుండా తల్లిదండ్రులు ఏం చేస్తారు, వేరే అదే అది కాదు, ఇది చదువు, అది చదువు, దీనికి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఫార్మసీకి బాగా డిమాండ్ ఉంది అమెరికాలో, లేదా సాఫ్ట్వేర్ ఫలానా జాబుకి బాగా డిమాండ్ ఉన్నదట. ఈ డిమాండ్ వైపు నడిపిస్తున్నారు. ఈ డిమాండ్ అనేది ఎప్పటికీ తాత్కాలికమే. ఒకప్పుడు హైదరాబాద్ మా పెళ్ళిళ్ళ సమయంలో స్టేట్ గవర్నమెంట్లో ఇంజనీర్స్ మొత్తం పడిపోయారు. ఇంజనీరింగ్ అనేది అసలు ఎవరు చదివించినా వేస్తారు, ఇంజనీర్లను తీసేశారు. ఇలా ఏదో ఒక రోజు అటకెక్కుతుంది ఏదైనా. కాబట్టి మీ అసలైనటువంటి జీవలక్షణం ఏదైతే ఉన్నదో ఆ జీవలక్షణానికి పదును పెట్టుకుంటూ తల్లిదండ్రులను కూడా ఒప్పించుకుంటూ వాళ్ళని మెప్పించేటట్టుగా మీరు కూడా తయారైతే అటు మీకు జాబ్లో ఉండే ఒక సాటిస్ఫాక్షన్ జరుగుతుంది. మీరు కూడా దాన్ని ఆనందించగలుగుతారు, దాన్ని ఆస్వాదించగలుగుతారు. అప్పుడే మీరు తల్లిదండ్రులను కూడా ఒప్పించగలుగుతారు. కాబట్టి మై డియర్ చిల్డ్రన్, ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నాను. మీరందరూ ఇవాళ చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారని నేను ఇందాక మా మేడం సువర్ణ గారు చెప్పారు. ఇవాళ కాదు, పూర్వ దేశాలలో కూడా మన ఎన్నో శతాబ్దాల క్రితం కూడా మన భారతదేశానికి చదువుకోవడానికి విదేశాల నుండి వచ్చేవారు. నలంద, తక్షశిల, నాగార్జున యూనివర్సిటీలో చదువుకుని ఎంతెంత గొప్పగా రాణించినటువంటి గొప్ప వాళ్ళు తయారయ్యారు. వాళ్ళందరూ కూడా మన భారతీయ విద్యా విధానాన్ని చదువుకుని వాళ్ళ దేశాలలో ప్రవేశపెట్టుకుని ఎంతో గొప్ప విద్యావంతులై
ఎంతో గొప్పగా రాణించినటువంటి వాళ్ళు నాకు. కాబట్టి వాళ్ళు మిగతా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు అంటే నాకు చాలా గర్వంగా ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో చదువుకుంటున్నారనే విషయం అందరికీ తెలియాల్సినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక విషయం, మీరు కూడా 10 మందికి చెప్పాల్సినటువంటి విషయం, మీకు తెలియని రహస్యం ఒకటి ఉన్నది. మీరు నెట్లోకి వెళితే తెలుస్తుంది. నెట్లో ఒకసారి మీరు చూడండి ఆ విషయం. 1835వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన బేబింగ్టన్ మెకాలే ఈ భారతదేశానికి వచ్చినప్పుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ పని మీద వచ్చినప్పుడు, మన దేశమంతా తిరిగి 2వ తారీఖున ఫిబ్రవరి 2వ తారీఖున బ్రిటిష్ పార్లమెంట్లో ఒక మాట చెప్పాడు. నేను భారతదేశం ఆమూలాగ్రమం సంచరించి వచ్చాను. ఎక్కడ చూసినా విలువలు విలువలు విలువలు. ఒక్క దొంగ నాకు కనపడలేదు ఆ దేశంలో, ఒక భిక్షగాడు కూడా నాకు తారసపడలేదు ఆ దేశంలో. ఎక్కడ చూసినా విలువలు. పవిత్రమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు. ఆత్మవత్ సర్వభూతాన్ని, అందరిలో దైవాన్ని చూసుకుంటారు. పరద్రవ్యాణి లోష్టవత్, ఇతరుల యొక్క సొమ్ము మట్టితో సమానంగా చూస్తారు. మాతృవత్ పరదారాశ్చ, ఇతరుల యొక్క భార్యను తల్లితో సమానంగా గౌరవిస్తారు భారతీయులు. అటువంటి భారతదేశాన్ని జయించడం చాలా కష్టం అనిపించింది నాకు. అప్పుడు నేను ఒక ఆలోచన చేశాను. ఏ సంస్కృత భాష అయితే, ఏ దేవభాష సంస్కృత భాష అయితే వాళ్ళని సంస్కరిస్తున్నదో, ఏ సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్ళ జీవన విధానం సాగిస్తున్నారో, దానిని గనక పరాధీనత చెందేటట్టు చేసినట్టయితే, మన భాష కంటే కూడా పరాయి భాష గొప్పదనే భావనను వాళ్ళలో ఇంజెక్ట్ చేసినట్టయితే, వాళ్ళని పరాయి భాష పట్ల మోహం పెంచినట్లయితే, పరాయి దేశం పట్ల మోహం పెంచినట్టయితే నేను జయించగలను అనిపించి, అందుకని సంస్కృతానికి తాళాలు వేసేసి మనదైన ఇంగ్లీషు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాను అని చెప్పి బేబింగ్టన్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్లో చెప్పాడు. అది మీకు నెట్లో దొరుకుతుంది అని ఆ రోజు ఏమేమి మాట్లాడాడో గ్రంథ రూపంలో ఉన్నది. అదే ఇప్పుడు మనకి కొనసాగుతున్నది. అమ్మా అని పిలుపుకు బదులుగా మమ్మీ అని పిలిపించుకుంటున్నాం. మమ్మీ అంటే పీనుగా అని అర్థం. డాడ్, డాడీ, డాడ్ అంటే చచ్చిపోయాడు అని అర్థం. అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, ఏమో ఆచార్యుడు లాంటి పవిత్రమైన పదాలకు బదులుగా గుడ్ మార్నింగ్ మ్యామ్, హాయ్, బాయ్. ఇదే వివేకానందుడు చెప్పాడు. ఆ దేశాలు హాయ్ బాయ్ అనుకుంటూ కేరింతలు కొడుతూ ఉంటారు చిరంజీవులరా. ఆ కేరింతల వెనుక గొప్ప విషాదం దాగి ఉంటుంది. అమ్మలుండరు, నాన్నలుండరు, బంధువులు ఉండరు, ఎవ్వరు ఉండరు పాపం వాళ్ళు. అందరినీ హాయ్ బా అంటే, హాయ్ అంటే హాయ్ని, బై అంటే కొనుక్కోండి అని అర్థం. అది అనమాట అక్కడ అలా ఉంటుంది. కానీ భారతదేశంలో మాత్రం విషాదంతో ఉన్నట్టే కనపడతారు. కానీ వాళ్ళ వెనుక ఎంత చెక్కు చెదరని ఉల్లాసము, ఉత్సాహము, ఆత్మవిశ్వాసం దాగి ఉంటుంది భారతీయులలో. అంతేకాదు భారతీయ యువతి యువకులు 20 సంవత్సరాల పాటు ఒంటరిగా ఉంటే తనను తాను తెలుసుకుంటాడు. సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది భారతీయులలో. 20 సంవత్సరాలు ఒంటరిగా ఉన్న యువతి యువకులలో. అదే పాశ్చాత్య దేశాలలో ఒంటరిగా యువతి యువకులు 20 సంవత్సరాలు ఒంటరిగా ఉంటే ఎంత చెడిపోవాలో పాపం అంతా చెడిపోతారు. అందుకే అక్కడ సైకాట్రిస్టులు, సైకాలజిస్టులకు గిరాకీ ఎక్కువ. దౌర్భాగ్యం కొద్దు దురదృష్టవశాత్తు మన భారతదేశానికి కూడా సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు బోర్డులు పెట్టుకుని కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. కారణం ఏమిటి? పిల్లలకు నేర్పవలసిన అక్షరాలు మాత్రమే కాదమ్మా, అర్థవంతమైన కుటుంబ భాష. వాళ్ళు ఆంటీ అంకుల్ మాత్రమే ఉంటారు. మనకి అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, పిన్నమ్మలు, వదినమ్మలు, మరదళ్ళు, బావలు, ఒకళ్ళనే ఇంతమంది బంధువులు మనకు ఉంటారు. వాళ్ళే దగ్గర కూర్చోబెట్టుకుని మంచి చెడు చెప్పి గొప్ప కౌన్సిలింగ్ చేసేవారు అమ్మమ్మలు, నాన్నమ్మలే, అనుభవజ్ఞులే. చూసారా? వాళ్ళు ఒక చాక్లెట్ తెస్తారు అమెరికా నుంచి వస్తే, మనం ఎన్ని పట్టుకెళ్తాం ఆ దేశానికి వెళ్తే? మనకి ఎన్ని పిండి వంటలు ఉన్నాయి? పూతరేకులు, లడ్డూలు, అరిసెలు, బూరెలు, గారెలు, గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చక్కెడాలు, ఎన్ని రకాల పిండి వంటలు ఉంటాయి. చూసారు ఎంత తేడా ఉంది. కాబట్టి పిల్లలకి నేర్పవలసింది కేవలం అక్షరాలు మాత్రమే కాదు, అర్థవంతమైన కుటుంబ భాష. పిల్లలకు నేర్పవలసింది రూపాయి విలువ కాదు, పిల్లలకు నేర్పవలసింది పడిపోతున్న సంస్కృతి యొక్క విలువలు, మానవీయ విలువలు. కాబట్టి మన మరుగుజ్జు ఆలోచనలతో పిల్లల్ని పెంచకండి.
పిల్లలు వండర్స్ చేస్తున్నారు ఇవాళ. వాళ్ళని కనుక ఒక్కసారి ఆ దీపాన్ని కనుక వెలిగిస్తే వాళ్ళ పిల్లలు వండర్స్ చేసి చూపిస్తున్నారు. వాళ్ళు పెడుతున్నటువంటి మెసేజెస్ కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి సందేశాలు కానీ చూస్తుంటే పిల్లలు ఎంత బాగా ఆలోచిస్తున్నారు అనేది నేను గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి మై డియర్ చిల్డ్రన్, మీలోనే మహాశక్తి సంపన్నులు ఉన్నారు, మీలోనే ప్రహ్లాదులు ఉన్నారు, మీలోనే వీరాంజనేయులు ఉన్నారు, మీలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్స్ ఉన్నారు, మీలోనే లాల్ బహదూర్ శాస్త్రిజీలు ఉన్నారు, మీలోనే ఝాన్సీ లక్ష్మీలు ఉన్నారు, మీలోనే రుద్రమదేవులు ఉన్నారు. లేవండి, మేల్కొలండి, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య పరామిత భవితాన్ని వివేకానంద పిలుపును అందుకోండి. ఈ దేశం మీది, ఈ దిశానిర్దేశం చేసేది కూడా మీరే మీరే మీరే. ఇకనైనా మేలుకోండి. ఇక్కడ నుంచి నా చేతులు అంతవరకు చాపగలిగితే ఒక్కసారి మిమ్మల్ని గుడ్డలకు కత్తుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది నాకు. శక్తి సంపన్నులు మీరే. ఇదే ఈ అమ్మమ్మ మీకు చెబుతున్నటువంటి ఆఖరి మాట. మళ్ళీ ఎప్పుడు వస్తానో లేదో నాకు తెలియదు, కాదు మీరు ఈ విద్యా సంస్థలు నెలకొల్పుతున్నటువంటి ఆ వ్యవస్థాపకులకి ఆనందం కలిగించేటట్టుగా రేపు భవిష్యత్తులో ఈ విద్యా సంస్థలో మేము చదువుకున్నాం, ఇది మేము ఇచ్చేటటువంటి రుణం ఏదైనా ఉన్నది అంటే, గురిదక్షిణ ఏదైనా ఉన్నది అంటే, రేపు మేము ఆ పదవులలోకి వెళ్ళి ఈ విద్యాలయానికి ఒక ముఖ్య అతిథి స్థానంలో ఇక్కడికి వచ్చి మా చైర్మన్ గారి చేతనే, మా మేడం సుగుణ గారి చేతనే మేము బుకే అందుకునే స్థితిలోకి మేము ఎదుగుతాం అనేటువంటి నిర్ణయాన్ని ఈ రోజే మీరు తీసుకోండి. తీసుకుంటారా లేదా? మీరు తీసుకుంటామన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒక్కసారి. ఒక్కసారి లేచి నిలబడండి అమ్మా, లేచి నిలబడండి. అందరూ నాకు ఒక మాట ఇవ్వండి. చేయి ముందుకు చాచండి, చేయి ముందుకు చాచండి. ఇలా ఈ దేశాన్ని రక్షించే సైనికులుగా, ఈ దేశాన్ని ఆనాడు మెకాలే కంటే ముందు చూసిన భారతదేశాన్ని, పవిత్రమైనటువంటి పుణ్యభూమిని, అవినీతి రహితమైనటువంటి భారతదేశాన్ని చూపించడానికి, నా భారత మాతను జగత్తు స్థానంలో నిలబెట్టడానికి మా వంతుగా కృషి చేసి నీకు చూపిస్తామమ్మా. ఇదే నేను ఇచ్చే నీకు ప్రతిజ్ఞ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. God bless you, my dear children. జీవ సుఖీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. వాగ్దేవి రక్షతు, ఆంజనేయ రక్షతు, సకల దేవత రక్షతు అని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. దయచేసి ప్లీజ్ రండి. మాటలు చెప్పించినందుకు I was very thankful for you and all the dignitaries. Very good morning for all of you. And మీరు ఇక్కడికి వచ్చి చెప్పిన మాటలు నిజంగా మాకు చాలా మంచి మాటలు మీరు చెప్పారండి. అండ్ ఇదే మాటలు నేను కూడా చాలా వరకు మా నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఈ వయసులో అనుభవాలు అన్నీ చెప్తున్నారో నాకు అలాగే చిన్నప్పటి నుంచి ఆయన నేర్పించారండి. అండ్ నాకు ఉన్న డౌట్ ఏంటంటే, డౌట్ అని కాదు, మామూలుగా అడగాల్సింది ఏంటంటే, ఒకవేళ మాలో ఏమైనా లోపాలు ఉన్నా మేము ఎలా దాటగలం, మీరు మాకు చెప్తే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చి ఇన్ని చెప్పినందుకు, ఇన్ని చెప్పించినందుకు మీకు చాలా రుణపడుతుంటాను. అంటే మేడం ఇప్పుడు మాకు ఎథిక్స్ గురించి కొంచెం తెలుసు, వాల్యూస్ గురించి కొంచెం తెలుసు. ఒకవేళ మేము నిజంగా మొత్తం అన్నీ తెలుసుకోవాలనుకుంటే అంటే థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా ధైర్యంగా మనకు దొరకవు. మన పెద్దలు ఇచ్చినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉంటాయి. తప్పకుండా మీరు ఉదయం లేవగానే యోగా, ఈ మధ్యన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచవ్యాప్తంగా యోగాని పరిచయం చేసి వచ్చారు. మీ అందరూ చూసే ఉంటారు. దీనివల్ల ఏమిటంటే జాతి మొత్తం నష్టపోతుందనే విషయం ఆయనకు కూడా తెలిసి యోగాని అందరికీ పరిచయం చేశారు. అదే సెల్ఫ్ రియలైజేషన్. అది పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే యోగా అండ్ మెడిటేషన్. ఆ మెడిటేషన్ చేయడం వల్ల నీలో ఉన్న దైవాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు చూసుకుంటావో